హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైనా కొమ్మల్పాటి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. లాస్ట్ వీడియోలో మనం చూసినట్టయితే బెంగళూరులో హౌస్ సర్చింగ్ అయితే చేశాం కదా. సో ఫైనల్లీ మాకైతే ఒక ఇల్లు అయితే దొరికేసింది అనమాట. ఆల్మోస్ట్ అన్ని షిఫ్టింగ్ అంతా అవుతూ ఉంది. సో ఇవాళ మన వీడియోలో అయితే హౌస్ షిఫ్టింగ్ అండ్ క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్ని తీసుకెళ్ళిపోయాం అనమాట. కొత్త ఇంట్లో పాలైతే పొంగిచ్చేసాము. ఇక్కడ అన్ని తీసుకువెళ్ళిన తర్వాత కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంటే నేను బాబు వచ్చాము, క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట. మనమైతే 5 years ఈ ఇంట్లో ఉన్నాం అనమాట. 5 years ఉన్నప్పుడు ఎన్నో మెమొరీస్, ఎన్నో హ్యాపీ మూమెంట్స్, ఎన్నో కష్టాలు అన్నీ చూసి ఉంటాం కదా. కానీ ఈ రోజు ఈ ఇంటిని మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మేము ఈ హౌస్కి వచ్చేసరికి మా పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఇప్పుడు ఈ ఇంటిని వదిలి వెళ్ళాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క రూమ్లో చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట. పిల్లల స్కూల్ ప్రిపరేషన్స్, స్టడీస్, బర్త్డేస్, ఫెస్టివల్స్, యానివర్సరీస్, ఎన్నో హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని సాడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. నిన్నటి వరకు ఫర్నిచర్తో ఫుల్గా ఉన్న ఈ రూమ్స్ ఇప్పుడైతే ఎంటీగా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఓకే, హౌస్ ఎంటీ అయినా సరే అందులోని మెమొరీస్ మాత్రం మన మైండ్లో అలానే ఉండిపోతాయి కదా. కొన్ని ప్లేసెస్ మనం వదిలి వెళ్ళిపోవాలి అన్నా అవి మాత్రం మనల్ని ఎప్పటికీ వదిలిపోవు. సేమ్ నాకు అలానే జరిగింది. ఈ ఇల్లు ఖాళీ చేయాలి అనుకున్నప్పుడు ఎన్ని హౌసెస్ అయితే తిరిగామో, ఎన్ని అడ్డంకులు అయితే వచ్చాయో. మేము ఖాళీ చేయాలి అని అనుకున్నాం, కానీ ఆ ఇల్లు మాత్రం మమ్మల్ని వదులుకోవాలి అని అనుకోలేదు. బట్ అయినా సరే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది, చేస్తున్నాము. సో దానికి గల రీజన్ ఏంటంటే, ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు మా పిల్లలు అయితే చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికి ఇల్లు సరిపోవట్లేదు. సో దానికోసం మేము ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నాము. సో ఇప్పుడు కొత్త ఇంట్లో న్యూ బిగినింగ్ ఎలా ఉంటుంది, ఆ ఇల్లు ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ నుంచి ముందు ముందు మీరు కూడా చూస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ నుంచి మన వీడియోస్ అయితే కొత్త ఇంట్లోనే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను.